అందరికీ వందనాలు. బచ్చలి కూరతో కూర, బచ్చలి కూరతో మెంతి పులుసు మన ఇష్టమే. పోపులో ఇంగు వేసి వేగిన తర్వాత బచ్చలి కూర సన్నగా ముక్కలు కోసి వేసి మగ్గించి టమాటాలు ఎక్కువగా వేయాలి. అవి కూడా మగ్గిన తర్వాత డ్రై పాన్లో వేపిన మెంతులు పొడిగొట్టుకొని ఆ కూరలో కలుపుకోవాలి. కూర అయితే ఇలాగా, పులుసు అయితే చిక్కని మజ్జిగ పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటాయి. చూడండి, అన్ని కాయల్లో మంచి కాయ ఎంచుకొని చిలుకమ్మ ఎలా కొరికిందో చూడండి, ఎంత బాగుందో కదా.